ప్రస్తుతానికి ఇంకా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ F-35 జెట్ ని కూల్చివేస్తామని చెప్పి ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అయితే దీంతో పాటుగా అమెరికా, యూకే, ఫ్రాన్స్ కి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ఇజ్రాయెల్ మా పైన దాడులను అడ్డుకుంటే మీ బేస్లను టార్గెట్ చేస్తామంటోంది ఇరాన్. అయితే ఇజ్రాయెల్ పై చేసినటువంటి దాడులని ఒకవేళ మధ్యలో కనుక వీరంతా కనుక అడ్డుకుంటే ఏకంగా మీ బేస్ల పైన టార్గెట్ చేస్తామని చెప్పి అటు ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇజ్రాయెల్ మాపై చేసినటువంటి దాడులని అడ్డుకుంటే మీ బేస్లని టార్గెట్ చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇస్తుంటే ఒకవైపు ఇజ్రాయెల్ కూడా భీకరంగా దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్. దాడులను కొనసాగిస్తే టెహ్రాన్ను తగలబెట్టేస్తామని చెప్తోంది. టెహ్రాన్ అంటే ఇరాన్లోని రాజధాని. అయితే దాన్ని పూర్తిగా మట్టు పెడతాం, గాల్లో కలిపేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తోంది ఇజ్రాయెల్. దాడుల్లో ఏకంగా ఇరాన్కు చెందినటువంటి కీలక అధికారులు కూడా చాలామంది మరణించారు. ప్రస్తుతానికి ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్ పౌరులు కూడా మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. సో పరస్పరంగా దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో అటు ఇరాన్ కూడా దాడి చేస్తున్న క్రమంలోనే ఇజ్రాయెల్ F-35 జెట్ను కుప్ప కూల్చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇరాన్ కానీ దానిపైన ఇంక ఇజ్రాయెల్ ధృవీకరించడం లేదు. తమకు ఐరన్ డోమ్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. దాని ద్వారా మమ్మల్ని ఏ క్షణంలో ఎటు విధంగా దాడి చేసినా కూడా మేము తిప్పి కొడతాం, వాటిని అన్నిటి కూడా నేల కూల్చేస్తామని చెప్పి ఇజ్రాయెల్ చెప్తోంది. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి F-35ని మేము పేల్చేస్తామని ఇరాన్ అంటోంది. అయితే మధ్యలో ఇజ్రాయెల్ మాపై దాడులను కనుక అడ్డుకుంటే ఇరాన్ని చెప్తున్న మాట అమెరికా, యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాలకు కూడా వార్నింగ్ ఇస్తోంది. ఒకసారి ఆ యుద్ధానికి సంబంధించి ఆ విజువల్స్ చూద్దాం. هاي الصاروخ طلعت. هاي وقعت هاي وقعت يا الله وقعت طيارة. చూస్తున్నారు కదా విజువల్స్ లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గాల్లో ఉన్నటువంటి ఆ ఎయిర్ ఫైటర్ జెట్స్ ని గాల్లోనే ఎలా పేల్చేస్తుందో చూస్తున్నారు కదా. ఒక అద్భుతమైనటువంటి ఐరన్ డోమ్ ఉన్నటువంటి ఆ దాని కారణంగానే ఇజ్రాయెల్ ఈరోజు చాలా అద్భుతంగా ప్రతి దాన్ని కూడా అడ్డుకోగలుగుతోంది, అన్నిటిని కూడా తిప్పి కొట్టగలుగుతోంది. అయితే ఇదే క్రమంలో ఇరాన్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ కనుక మేము ఇజ్రాయెల్ పైన చేసేటువంటి దాడులని మధ్యలోనే కనుక అడ్డుకుంటే వారి సంగతి తేలుస్తామంటూ అమెరికాకి, ఆ తర్వాత ఫ్రాన్స్కి, యూకేకి వార్నింగ్ ఇస్తోంది ఇరాన్. అయితే ఇరాన్కి, ఇజ్రాయెల్కి అమెరికా మద్దతుని మీ అందరికి తెలిసిందే. అయితే ఇరాన్కి దాడులని పూర్తిగా అమెరికాని అడ్డుకుంటుందనే ఒక భావనలో ఇరాన్ ఉంది. సో అటువైపుగా మేము ఇజ్రాయెల్ వైపుగా ప్రయోగిస్తున్నటువంటి ప్రతి దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా జరిగితే కనుక మిమ్మల్ని అంతు తేలుస్తాం, మీ ఎయిర్ బేస్ని టార్గెట్ చేస్తామని చెప్పి ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ప్రస్తుతానికి దాడులు ఇంకా కొనసాగుతున్న ఈ క్రమంలోనే ఒక ఫైటర్ జెట్స్ని F-35 ఫైటర్ జెట్ని ఇజ్రాయెల్కి సంబంధించిన దాన్ని మేము నేల కూల్చేస్తామని ఇరాన్ చెప్తోంది. సో ఎక్కడికక్కడ బంకర్లు సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణమైనా ఇరువైపుల నుంచి దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి మేమంతా కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ఇజ్రాయెల్ చెప్తున్నారు. ఎక్స్క్లూజివ్గా RTV మన భారతీయులని, తెలుగు వారిని, ఇజ్రాయెల్ వారిని కూడా సంప్రదించింది. అక్కడ వారితో మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేశాము. వారంతా బంకర్లను సిద్ధం చేసుకున్నారు. ప్రతి నివాసంలో ఒక బంకర్ అందుబాటులో ఉంది. ఐరన్, మేడప్ ఆఫ్ ఐరన్ అదంతా కూడా. సో ఎటువంటి ప్రమాదమైనా సరే చెక్కు చెదరకుండా అందరినీ కాపాడగలిగేటువంటి ఒక సామర్థ్యం ఉన్న బంకర్స్ అవన్నీ కూడా. సో ఇదే రకంగా ఇరాన్ చేసినటువంటి దాడులను కూడా అటు ఇజ్రాయెల్ తిప్పికొడుతోంది. ఆ డిఫెన్స్ ఫోర్స్ పైన చాలా నమ్మకం ఉందని చెప్పి ఇజ్రాయెల్ ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నారు. ఇక ఇరాన్లో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఇజ్రాయెల్ చేసినటువంటి ఆ మారణ హోమాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు, కళ్ళు చెదిరిపోతున్నాయి, వారంతా భయభ్రాంతకు గురవుతున్నారు. టెహ్రాన్, నటాన్స్ ప్రాంతంలో ఏకంగా
న్యూక్లియర్ స్థావరాన్ని టార్గెట్గా ఇజ్రాయెల్ దాడి చేసింది. అయితే ఇజ్రాయెల్ దాడిని పూర్తిగా ఇరాన్ ప్రతిఘటించేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏమాత్రం సఫలీకృతమవ్వలేదు. అంటే నటాన్జా ప్రాంతంలో ఏకంగా న్యూక్లియర్ స్థావరమైనటువంటి విషయాన్ని కనుగొన్న ఇజ్రాయెల్ అక్కడ దాడి చేయడంతో రేడియేషన్ కూడా లీక్ అయింది. రేడియేషన్ లీక్ అవడంతో పాటుగా సుమారుగా 6 సైంటిస్టులు కూడా మరణించారు. చాలా కీలకమైనటువంటి కమాండర్ చీఫ్ కూడా మరణించారు. మరోవైపుగా పొలిటికల్ అడ్వైజర్ ఉన్నటువంటి అలీ షమ్ఖానీ, సో అటు అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించినటువంటి పొలిటికల్ అడ్వైజర్ అలీ షమ్ఖానీ కూడా ఈ ఘటనలో మరణించారు. మరికొంతమంది చాలా కీలకమైన వ్యక్తులు మరణించారు. ఒకసారి మళ్ళీ ఆ విజువల్స్ చూద్దాం, ఎందుకంటే ఆ శబ్దాలు విన్నా కొద్దీ అక్కడి ప్రజలు ఎలా భయభ్రాంతులకు గురవుతున్నారనేది అర్థం చేసుకోవచ్చు. వినేటువంటి మనకే ఇలా ఉంటే అక్కడ నిజంగా ఫేస్ చేసే ప్రజల సంగతి ఏంటో ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. תשמור ככה, תשמור עליה מבנה ככה, בסדר? אוקיי, אני מתחיל, בסדר? 100%, עשה, נכנס. రైట్, ప్రెసెంట్ ఇంకా ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ దాడులని అటు ఇజ్రాయెల్ తిప్పికొడుతోంది. మధ్యలో ఇజ్రాయెల్ పై దాడి చేసేటువంటి క్రమంలో అమెరికా కానీ ఫ్రాన్స్ కానీ ఇంకితరత్ర దేశాలు యూకే లాంటి దేశాలు కానీ అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీ బేస్లను కూడా టార్గెట్ చేస్తామని ఇరాన్ అట్టుడికిపోతోంది. డెఫినెట్గా ఇరాన్ కోపానికి ఒక అర్థం ఉంది. ఇరాన్కి సంబంధించి చాలా కీలకమైన అధికారులు మరణించారు. ఇరాన్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి ధ్వంసం జరిగింది. న్యూక్లియర్ స్థావరాలు పూర్తిగా కూడా నిలమట్టం అయిపోయాయి. రేడియేషన్ లీక్ అవుతోంది. ఏకంగా అక్కడి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించినటువంటి పొలిటికల్ అడ్వైజర్ అయతుల్లా అలీ షమ్ఖానీ కూడా మరణించారు. అంటే ఎంతటి నష్టం, తీరు నష్టాన్ని ఇరాన్ చవి చూస్తుందో అర్థం చేసుకోండి. అంటే అంతకంటే ముందుగానే ఇరాన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. 9 అణుబాంబులని సిద్ధం చేసి ఉంచాం, ఏ క్షణమైనా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తాం, ఇజ్రాయెల్ నేల కూర్చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. అయితే దానికి ప్రతి దాడిగా భాగంగానే ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ దాడి చేస్తూ 6 ఎయిర్ బేసెస్ ని పూర్తిగా టార్గెట్ చేసి ఇరాన్ పైన దాడి చేసింది. న్యూక్లియర్ స్థావరాలు టార్గెట్ చేయడంతో న్యూక్లియర్ రేడియేషన్ మొదలైంది. ఈ రేడియేషన్ లీక్ అవుతోంది. ప్రస్తుతానికి ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. 6 సైంటిస్టులు మరణించారు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఇరాక్ సపోర్ట్ అడుగుతోంది, కానీ ఇరాక్ ఎంత మేరకు సపోర్ట్ చేస్తున్నారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ దాడి ఏకంగా 3వ ప్రపంచ యుద్ధం వరకు రైట్, ప్రస్తుతానికి పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయెల్ ఏ క్షణమైనా ఇరాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తామని చెప్తోంది. ఇప్పటికే మేము చాలా భీకర దాడి కొనసాగించాం. ఇక ఇరాన్ గగనతలంపై మా ఫైటర్ జెట్ సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్కి చుక్కలు చూపిస్తామనేటువంటి ఒక వార్నింగ్ ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్తున్నారు. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు అంటున్నారు. సో చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు ఆయన. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పైన చాలా భీకరంగా దాడులు చేస్తున్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్కి చుక్కలు చూపిస్తున్నారు. ఇరాన్కి పెద్ద ఎత్తున అక్కడ ఒక మారణ హోమానికి తెరలేపుతున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో ప్రెజెంట్ ఇరాన్ వైపుగా ఇజ్రాయెల్ చాలా పెద్ద ఎత్తున ఎక్కుపెట్టింది. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో చాలా భీకర దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ కూడా అటు అమెరికాకి, యూకేకి, ఫ్రాన్స్కి వార్నింగ్ ఇస్తోంది. నేను ఇజ్రాయెల్ పై దాడి చేస్తుంటే అడ్డుకుంటే కనుక మీ బేస్లను టార్గెట్ చేస్తామంటోంది. ఈ యుద్ధం ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉంది? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా ప్రతి దాడులకు దిగిందనేది మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇప్పటికి కొద్దిసేపటి క్రితం అదే ట్వీట్ చేయడం జరిగింది. ఏమంటుందంటే కనుక కలావి అనే ఆపరేషన్ కి సంబంధించి ఆపరేషన్ కలావి అనేది ప్రారంభించింది. మేబీ ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు, బట్ ద క్రాస్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ జనరల్ స్టాఫ్ కి సంబంధించి ఇరానియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కమాండర్ సర్ఫేస్ టు సర్ఫేస్ సిస్టమ్ కి సంబంధించి, అలాగే అట్ ద సేమ్ టైం రెవల్యూషనరీ గార్డ్స్ ఎయిర్ ఫోర్స్ మరణించడం జరిగిందంటూ అనేక టార్గెట్స్ గురించి వీళ్ళు మెన్షన్ చేయడం అవ్వడం జరిగింది. దీంట్లో మొత్తం 20 మంది మిలిటరీ కమాండర్స్ ఇరానియన్ రెజ్యూమ్ కి సంబంధించి మరణించారంటూ కూడా స్వయంగా ఇజ్రాయెల్ చెప్తోంది. అంటే ఇజ్రాయెల్ ప్రతిదాడులను ప్రారంభించినది మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకా ఏమంటుంది అంటే కనుక ఎవరైనా
ప్రయత్నం చేస్తున్నా, ఎవరైనా వచ్చే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని కూడా మీ యుద్ధంలోకి దిగినట్టుగానే భావించడం జరిగిందంటే చెప్పి ఇరాన్ ఇండైరెక్ట్ గా ఇటు వెస్ట్ కి వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే వెస్ట్ అంతా ఒక్కసారిగా యునైట్ అయిపోతుంది. ముందు జాగ్రత్తగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. ఎందుకు వార్నింగ్ ఇచ్చిందంటే రష్యా యుక్రెయిన్ సందర్భంగా వాళ్ళకి ఫ్యూయల్ కొరత వచ్చినప్పుడు వెస్ట్ అంతా కూడా ఇటు సైడ్ వాళ్ళకి మొగ్గు చూపాల్సి వస్తుంది. సో మొదటికే మోసం వచ్చే పరిస్థితులు ఉంటాయి. సో ఇప్పటికే ఏముంటుందంటే కనుక ఇజ్రాయెల్ సంబంధించి F-35 ఫైటర్ జెట్స్ ని పేల్చేసామంటూ ఇక్కడ 2 ఫైటర్ జెట్స్ ని పేల్చేసామంటూ ఇరాన్ చెబుతోంది. కారణం ఏంటంటే ఈ F-35 ఫైటర్ జెట్స్ అనేది అమెరికాకు సంబంధించిన సచిన్, బిఫోర్ వి కంటిన్యూ, ఒకసారి ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు అటు ఇరాన్ కి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే మీ గగనతలం పైన మా ఎయిర్ క్రాఫ్ట్ జట్లు సిద్ధంగా ఉన్నాయి, ఇరాన్ పైన మరోసారి మెరుపు దాడి చేస్తామని నేతన్యాహు అంటున్నారు. ఒకసారి ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరు తాను చేసినటువంటి దాడిపైన ఆయన మాటలను విందాం. אנחנו פועלים בעוצמה כדי להסיר איום כפול על מדינת ישראל. אני חייב להגיד לכם שאני מדבר עם מנהיגים כל יום, והם מביעים, הייתי אומר, התפעלות אדירה, גם מכושר ההחלטה והנחישות של מדינת ישראל, וגם ההישגים הכבירים של הלוחמים שלנו. ויש סיבה באמת להיות גאים בהם, ואתם צריכים להיות גאים גם בעצמכם. אנחנו במערכה גורלית על קיומנו, אנחנו נאבק עד שנשיג את הניצחון. אזרחי ישראל, אני גאה בכם. אני גאה בכושר העמידה שלכם. אני גאה ברוח שלכם. ודווקא כשיש פגיעות בעורף, אתם מניפים את הדגל, אתם לא נכנעים. לצערי היו גם 3 אבדות אתמול של אזרחים יקרים שנהרגו בהתקפות הללו. אני משתתף בצער המשפחות, ואני קורא לכם שוב, יישמעו. ఇరాన్ గగనతలం పైన ఆల్రెడీ మా ఫైటర్ జెట్లు ఎగురుతున్నాయి. తలుచుకుంటే ఇరాన్ని సర్వనాశనం చేసేస్తాం. ఇరాన్కి పూర్తిగా ఇక ఈ రోజుతో శాశ్వతంగా ముగింపు పలుకుతామన్నటువంటి మాటని ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నేతన్యాహు అంటున్నారు. ఆల్రెడీ ఇరాన్ గగనతలం పైన మా ఫైటర్ జెట్ సిద్ధంగా ఉన్నాయి, చంపేస్తామని చెప్తున్నారంటే ఎంతటి సీరియస్ వార్నింగ్, ఎంత సంసిద్ధంగా ఉన్నారని మాత్రం అర్థం చేసుకోవాలి. సో ప్రస్తుతానికి ఇరాన్ ఇజ్రాయెల్ని ఏమాత్రం నివారించలేకపోతా, ఇజ్రాయెల్ దాడులను ఏమాత్రం ఇరాన్ కూడా తిప్పికొట్టలేకపోతుంది. పెద్ద ఎత్తున ఇరాన్లో చాలా తీవ్ర నష్టం వాటిల్లింది. ఏ సచిన్, సో ఈ స్థాయిలో వార్నింగ్ ఇస్తున్నారు ఇజ్రాయెల్ సంబంధించిన ప్రెసిడెంట్ అని అంటే ఎలా చూడాలి, ఎటువంటి సినారీ ఉండబోతోంది? సో ఇజ్రాయెల్ ముందే చెప్తోంది అంటే ఆపరేషన్ ఎంత సివియారిటీకి వెళ్ళినా మేము మాత్రం తగ్గేదన్న అర్థంలోనే ఇప్పుడు ముందుకు వెళ్తోంది. దాంతో పాటు ఇంకొక అడుగు ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి. ఎప్పుడైతే టెహరాన్ కి సంబంధించి అంటే ఇరాన్ ఎప్పుడైనా ప్రతి దాడికి దిగుతుంది అనేది మాకు చాలా క్లారిటీ ఉంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. బట్ ఇప్పుడు ఏముంటుందంటే కానీ అమెరికా ఆల్రెడీ 60 గంటలు టైం అయిపోయింది. 60 రోజులకు సంబంధించి 60 రోజులు అయిపోయింది, 60 రోజులు గడువు అయిపోయింది, 61 రోజులు నేను చూశాను. ఇప్పుడు మరి ఇంకా పరిస్థితులు దిగజారబోతున్నా, అత్యంత దారుణంగా ఉండబోతున్నాయి. పట్టించుకుంటుంది ఇజ్రాయెల్ కి సంబంధించిన దృష్ట్యా ఇరాన్ ఏమంటోంది, ఒకవేళ నేరుగా అమెరికా కనుక రంగంలోకి దిగితే, ఎందుకంటే ఇప్పటికీ యుద్ధ నౌకల్ని అక్కడ మోహరించిన పరిస్థితి ఉంది మధ్యధరా సముద్రానికి ప్రాంతంలో. సో ఇప్పుడు కనుక అమెరికా నేరుగా రంగంలోకి దిగి అది అమెరికా వర్సెస్ ఇరాన్ అయ్యే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ అనేది ఇప్పుడు ఫైడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఫైడ్ ఇన్ ద సెన్స్ ఇరాన్ టార్గెట్ నేరుగా అమెరికా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. బట్ ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించడం జరుగుతోంది. ప్రయత్నం చేస్తున్నా, ఆపే ప్రయత్నం చేస్తున్నా, పేల్చేసే ప్రయత్నం చేస్తున్నా, నిర్వహించే ప్రయత్నం చేస్తున్నా, నివారించే ప్రయత్నం చేస్తున్నా, ఏదైనా జరిగినా కూడా వాటిని కూడా పేల్చేస్తామని చెప్పి ఇంటర్నెట్ గా చెప్తోంది. ఎవరికి? ఎందుకంటే పశ్చిమ దేశానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు యూకే ఉంటుంది, యూకే సంబంధించి కావచ్చు, లేకపోతే ఫ్రాన్స్ సంబంధించి కావచ్చు, ఇంటర్నెట్ గా వాళ్ళకి ఇస్తుంది. సో రైట్, థ్యాంక్ యూ సచిన్. సో మొత్తం మీద ఇజ్రాయెల్ మరొక హెచ్చరిక జారీ చేస్తోంది. ఆల్రెడీ తెహరాన్ని పెద్ద ఎత్తున టార్గెట్ చేసి మేము కొంత అక్కడ ఎయిర్ బేసెస్ ని కుప్పకూల్ చేశాం, మా పైన దాడి చేయకుండా అణుస్థావరాలను లేపేశాం. ఇంకా టార్గెట్ గా ఇరాన్ దాడులు చేసి మా స్థానికుల పైన, మా నివాస స్థావరాల పైన, సామాన్యుల పైన కనుక దాడి చేస్తే ఇరాన్ని ఏమాత్రం చూస్తూ ఊరుకోలేం. ఇరాన్ రాజధాని టెహరాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తాం. మా ఎయిర్ క్రాఫ్ట్ సిద్ధంగా ఉన్నాయి, మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరికను జారీ చేస్తున్నారు. ఇటు IDF చీఫ్
ఇయాల్ జమీర్. సో ప్రస్తుతానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సిద్ధంగా ఉంది. ఏ క్షణమైన టెహరాన్ పైన మరోసారి బాంబుల వర్షం కురిపించబోతోంది, డ్రోన్లతో దాడి చేయబోతోంది, క్షిపణులని ప్రయోగించబోతోంది. ఇకపైన టెహరాన్ స్థానికులపైన సామాన్యులపైన మరోసారి గనక దాడులకు తెరలేపితే దానికి సమాధానం చెప్తామంటోంది ఇజ్రాయెల్ ఐడిఎఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ ఈ వ్యాఖ్య చేసుకొచ్చారు, హెచ్చరికలు జారీ చేశారు. టెహరాన్కి చుక్కలు చూపిస్తున్నామంటున్నారు. టెహరాన్ టెలవీవ్ కాగా టెహరాన్ చేస్తున్నటువంటి దాడిలో ఇప్పటికే 3 ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. అయితే తాము ఇజ్రాయెల్పై చేస్తున్న దాడిని కనుక మధ్యలో యూకే, ఫ్రాన్స్, అమెరికాలు కనుక అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీ ఎయిర్ బేస్లను కూడా పేల్చేస్తామని అటు ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన అహంకారపూరితంగా తమ ప్రాంతాన్ని, తమ దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని చెప్పి ఇజ్రాయెల్ అంటుంది. ఒకసారి మళ్ళీ ఆ విజువల్స్ చూద్దాం, ఆ బాంబుల శబ్దాలు విందాం. Oh my God. הופה. נפילות. עדיין לא קרה. Oh my God. הופה. هاي الصاروخ طلعته. రైట్, విన్నారు కదా ఈ శబ్దాలు? విన్న మీకే ఇంతలా భయభ్రాంతులకు గురవుతూ ఉంటే ఏకంగా అక్కడ అనుభవించేటువంటి ప్రజల పరిస్థితిని అర్థం చేసుకోండి. ఇరాన్లో ఇప్పుడు ఈ శబ్దాలు వినబడుతున్నాయి, ఇజ్రాయెల్లో కూడా ఇప్పుడు ఈ శబ్దాలే మారుమోగిపోతున్నాయి. ఏకంగా ప్రత్యక్షంగా సాక్షులు కూడా ఎవరైతే అక్కడ ఇరాన్ చేసినటువంటి దాడులను ఎదుర్కొన్న ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఎక్కడైతే కొన్ని మిసైళ్లు పడిపోయాయో, కొన్ని సందర్భాల్లో శిథిలాలు పడిపోయాయో అక్కడి నుంచి ఆర్టీవీ చాలా క్లియర్గా మీకు ఆ వ్యక్తిని అందుబాటులో తీసుకొచ్చింది, ఆయనతో మాట్లాడించింది. సో ప్రస్తుతానికి ఇరాన్ గగనతలం పైన ఆల్రెడీ ఇజ్రాయెల్ ఎయిర్ క్రాఫ్ట్ సిద్ధంగా ఉన్నాయి. టెహరాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తాం, టెహరాన్ని పూర్తిగా బూడిద చేస్తామని చెప్పి నెతన్యాహు చాలా వార్నింగ్ ఇస్తున్నారు ఇజ్రాయెల్ అధ్యక్షుడు. సో ప్రస్తుతానికి అక్కడి లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ కూడా ఇదే వ్యాఖ్య చేస్తున్నారు. టెహరాన్ పైన అన్ని ఎక్కుపెట్టి ఉంచాం, ఇంకా ఇరాన్ కనుక మా సామాన్యం కనుక టార్గెట్ చేయడం ఆపకపోతే మేము దాడి చేయాల్సి వస్తే టెహరాన్ ఇక పైన నేలమట్టం అవుతుంది, భూస్థాపితం అవుతుందని వార్నింగ్ని అటు నెతన్యాహు చెప్తున్నారు. లెఫ్టినెంట్ జనరల్ ఐడిఎఫ్ చీఫ్ ఇయాల్ జమీర్ కూడా ఇదే వ్యాఖ్య చేస్తున్నారు. సో ఇరాన్ మాత్రం ఏమాత్రం ఆగడం లేదు, ఇరాన్ ఇంకా రెచ్చిపోతుంది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గదన్నట్టుగా చెప్తోంది. ఏకంగా ఇజ్రాయెల్ పై దాడిని అమెరికా, యూకే, ఫ్రాన్స్ లాంటివి అడ్డుకున్నా కూడా మీ ఎయిర్ బేస్లను కూడా పేల్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఏం చెప్తోందంటే అక్కడ ఉన్నటువంటి అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ తన అహంకార పూరితంతోనే తన ప్రజలపైన దాడులు చేయించుకొని మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు, తన అహంకారమే తన సామాన్యులని నేలమట్టం చేస్తుందని చెప్పినటువంటి మాటని ఇటు ఇజ్రాయెల్ వైపు నుంచి వినబడుతోంది. ప్రస్తుతానికి మీ సపోర్ట్ ఎవరికి, ఇరాన్ ఇజ్రాయెల్లో మీ సపోర్ట్ ఎవరికి అనేది కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ ఇజ్రాయెల్లో మాకు సంబంధించినటువంటి ఆర్టీవీ ప్రతినిధి అక్కడ ఉన్నటువంటి భారతీయుడు రవి ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ కొన్ని వీడియోస్ షేర్ చేశాడు. సో ప్రస్తుతం అక్కడ జరిగే దాడిని వివరంగా మనకు అందించే ప్రయత్నం చేశాడు. ఒకసారి రవి ఏం మాట్లాడారో చూద్దాం. ఆ పేరు సోమారవి, ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిని, ఇజ్రాయెల్ నుండి మాట్లాడుతున్నాను. గత 2 రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్నటువంటి ఈ యుద్ధ వాతావరణంలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇండియాలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అందరం కూడా క్షేమంగానే ఉన్నాం. కాకపోతే గతంలో లాగా కాకుంటే ఈసారి కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రేపు సాయంత్రం వరకు కూడా దేశంలో అన్నింటినీ కూడా బంద్ చేయడం జరిగింది. కేవలం మెడికల్ ఫీల్డ్కు ఏదైనా ఫుడ్కు సంబంధించిన మాత్రమే ఓపెన్ నుంచి అన్ని బంద్ చేయడం జరిగింది.
రేపు పరిస్థితులను బట్టి మేబీ మరో 2-3 రోజులు పొడిగించవచ్చు అనుకుంటున్నాం. ఏదేమైనా ఒక వారం రోజుల వరకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సైరన్స్ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా సేఫ్టీ రూమ్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది. అందరం క్షేమంగానే ఉన్నాం. ఎప్పటికప్పుడు కూడా అసోసియేషన్ సభ్యులకు గ్రూప్లో సమాచారం అందజేస్తూ ఉన్నాం. అందరం బాగానే ఉన్నాం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రజలందరూ కూడా క్షేమంగానే ఉన్నారు ఇక్కడ. రైట్. అయితే ఇజ్రాయెల్కి సంబంధించి ఇండియా మధ్య సమయం వ్యత్యాసం సుమారుగా 2.5 గంటలు. సో ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసిన సుమారుగా 6 గంటల సమయంలో రికార్డ్ చేశారు. అంటే అక్కడి 6 గంటలు మనకు సుమారుగా 8.5 గంటలకు వస్తుంది. సో ఈ సమయంలోనే ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీకి అందించిన దృశ్యాలన్నీ కూడా ఆయన చెప్తున్న మాట్లాడుతున్నారు కదా. అక్కడ ప్రజెంట్ ఇంకా వార్ కొనసాగుతుంది. సుమారుగా వారం రోజుల పాటుగా ఇంకా ఇలానే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. సో ఈ సిచ్యువేషన్ని తట్టుకొని ఎప్పటికప్పుడు మనం సైరన్ వచ్చినప్పుడు, అలర్ట్స్ వచ్చినప్పుడు సేఫ్టీ రూమ్స్లోకి వెళ్తే సరిపోతుంది. అంతమించి మనం చేయాల్సింది ఏం లేదు. కేవలం ప్రభుత్వ ఆదేశాలు పాటించాలంటున్నారు. తమ దగ్గర నుండి అద్భుతమైన ఐరన్ డోమ్ శక్తి తమని కాపాడుతుంది, తమను రక్షిస్తున్నటువంటి ఒక భావనలో ఇజ్రాయెల్ ఉన్నారు. ఇజ్రాయెల్ ఉన్నటువంటి భారతీయులు ఉన్నారు. సో ప్రజెంట్ ఇరాన్ పైన ఇజ్రాయెల్ మరింతగా రాత్రికి భీకరమైన దాడులు కొనసాగించే అవకాశం ఉంది. ఏ క్షణమైన తెహరాన్ని కుప్ప కూల్చేస్తామనే మాటని ఇజ్రాయెల్ చెప్తున్న క్రమంలో చాలా పెద్ద ఎత్తున ఆ దాడులు రాత్రి కల్లా జరిగే అవకాశం కనబడుతోంది. Oh my God. ఈ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రాజస్థాన్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. ఆల్ ఇండియా 5th ర్యాంక్ చండీగఢ్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. 6th ర్యాంక్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. 8th ర్యాంక్ విజయవాడ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. 10th ర్యాంక్ హైదరాబాద్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. 11th ర్యాంక్ హైదరాబాద్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. ఎప్పటికీ నీట్ ర్యాంకులు శ్రీ చైతన్యతోనే. తెలుగు రాష్ట్రాల్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 100 లోపు శ్రీ చైతన్య సాధించిన ర్యాంకులతో పోటీ పడేవారే లేరు, లేనే లేరు. At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university. నేటి నీట్ ఫలితాలలో క్లాస్ రూమ్ టీచింగ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ర్యాంక్ నారాయణదే. ఏ ఇతర విద్యా సంస్థకు ఈ ర్యాంక్ లేదు లేదు లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ నారాయణదే.